వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కులా జేవీ టీవీ. నిన్న ఎలక్షన్లు సరిగిపోయినాయి. కొన్ని చోట్ల చిన్న చిన్న సంఘటనలు జరిగినాయి, కొన్ని చోట్ల కొంచెం ఇబ్బందికర పరిస్థితులు గ్రామాల్లో ఏర్పడ్డాయి. ఏదేమైనప్పటికీ ఎలక్షన్ల మూలాన కొన్ని గ్రామాలు ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టివేయబడటం చాలా బాధాకరం. గొడవలు జరగటానికి కారణం ఏదైతేనేమి, గొడవలు అయితే కొన్ని గ్రామాలు ఇబ్బందికర పరిస్థితుల్లో జరిగినాయి. కానీ గొడవలు జరిగిన తర్వాత పరిణామాలు చూస్తుంటే ఇంకా బాధేస్తుంది. ఎవరి పార్టీని వాళ్ళు గెలుపుకుంచుకోవాలని అత్యుత్సాహంతో ఎవరి పార్టీకి వాళ్ళు ఖచ్చితంగా మెజార్టీ తెచ్చుకోవాలనే కారణం చేత ఎవరికి వాళ్ళు కొంచెం మితిమీరి ప్రవర్తించి గొడవలు పెట్టుకోవడం జరిగింది. అన్ని పార్టీలు, ఇందులో ఏ పార్టీ వారిని మనం తప్పు పట్టడానికి లేదు, ఏ పార్టీ వారిని మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అన్ని పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీలకి తగ్గట్టు వాళ్ళు ప్రచారంలో భాగంగా కావచ్చు గెలిపించుకోవాలనే ఆరాటంతో పనిచేయడం జరిగింది. అందులో కొన్ని చోట్ల చెదురుమెదురు సంఘటనలు జరిగినాయి, కొన్ని చోట్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనాయి. అయితే తర్వాత జరిగిన పరిణామాలు చూస్తున్నాం. నిన్న ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈరోజు ఏ గ్రామాల్లో అయితే గొడవలు జరిగాయో ఆయా గ్రామాలకి వాళ్ళ యొక్క పార్టీ కార్యకర్తల్ని పరామర్శించడానికి అభ్యర్థులు వెళ్తున్నారు. ఖచ్చితంగా అందులో ఎటువంటి సందేహం లేదు, తప్పు లేదు. ఖచ్చితంగా వెళ్ళాలి. వాళ్ళకి సరైన ధైర్యాన్ని కూడగట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఆ వెళ్ళే క్రమంలో వీళ్ళు చేస్తున్న ప్రసంగాలను చూస్తుంటేనే బాధేస్తుంది. మీరు వెళ్తుంది గొడవల్ని తగ్గించడానికా, లేకపోతే ఆ గొడవలు ఇంకొంచెం మరింత ఆజ్యం పోయటానికా అన్నది ప్రజలు గమనించండి. సహజంగా ఏ గ్రామాల్లో అయితే గొడవలు జరిగినాయో, ఏ పార్టీ కార్యకర్తలు అయితే అక్కడ ఇబ్బంది జరుగుతుందో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క అభ్యర్థులు ప్రసంగించాల్సిన మాటలు ఏంటంటే, ఖచ్చితంగా మీకు ఎట్టి పరిస్థితులు మేము అండగా ఉంటాం, మీరు మీ గ్రామాల్లోనే జీవనం కొనసాగించేలా ఏర్పాట్లు చేస్తాం, ఖచ్చితంగా మీ ప్రత్యర్థులతో మేము మాట్లాడతాం, ఎవరైతే అక్కడ ఆ ప్రత్యర్థులకు అభ్యర్థిగా ఉన్నారో ఆ అభ్యర్థితో చర్చలు జరిపి, ఎలక్షన్లు వేరు, రాజకీయ జీవితాలు వేరు, ప్రతి వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా గ్రామంలో నివసించాలి. కాబట్టి ఈ ఎలక్షన్లు అడ్డం పెట్టుకొని గ్రామాలు వదిలి వెళ్ళే పరిస్థితిలోకి వెళ్ళకూడదు. ఖచ్చితంగా మేము ఇరు పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులను కూర్చొని ఏ గ్రామంలో అయితే మెజార్టీగా ఉండి తక్కువ వారిని ఇబ్బంది పెడుతున్నారో ఆ గ్రామంలో వాళ్ళ యొక్క కార్యకర్తల్ని సముదాయించుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీ అభ్యర్థిదే. వాళ్ళే బాధ్యత తీసుకోవాలి. ఏ పార్టీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తిస్తే ఆ పార్టీ అభ్యర్థే ఆ పార్టీ కార్యకర్తలను సముదాయించేసి ఎలక్షన్లు వేరు, తర్వాత జీవితాలు వేరు అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళని గొడవల్ని ప్రేరేపించకుండా ఆపేసి వాళ్ళిద్దరిని, ఆ గ్రామంలో ఉన్న ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి పాత రోజుల్లాగానే కొనసాగించేలా విధమైన చర్యలు తీసుకోవాలి. తప్పితే అది వదిలేసి ప్రసంగాలు మేము అధికారంలోకి వస్తే మీ అంతు తేలుస్తాం, లేకపోతే మేము అధికారంలోకి వస్తే మీ అంతు తేలుస్తాం అనేటటువంటి మీరు రెచ్చగొట్టే ప్రసంగాలు ఇవ్వటం మూలాన గొడవలు తగ్గటం మానేసి ఇంకా పెరిగి పల్లెటూర్లు శ్మశానాల్లో మారే ప్రమాదం ఉంది. దయచేసి అభ్యర్థుల్ని చేతులు జోడించి పెట్టుకుంటున్నాను. ఇరు పార్టీకి సంబంధించిన అభ్యర్థులు మీరు కంపల్సరిగా పరామర్శకు వెళ్ళినప్పుడు మీరు చేయాల్సిన ప్రసంగాలు ఆచితూచి చేయండి. మీకేం పోయింది, మీరు ప్రసంగిస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఆ గ్రామంలో 365 రోజులు నివసించాల్సిన ప్రజలు వాళ్ళు ఈ ఆవేశంలో మీ ప్రసంగాలకి మళ్ళీ వాళ్ళకి కనుక ఏదన్నా లేనిపోని సంఘటనలు జరిగితే కుటుంబాలు మూల్యం చెల్లించుకోవాల్సిన ప్రమాదం ఉంటుంది. గ్రామాలు శ్మశానాలుగా మారతాయి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు కూడా గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్లు వేరు, మన మానవ జీవితాలు వేరు. రాజకీయ పార్టీలు ఈ 4 రోజులే తప్పితే తర్వాత మనం పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా ఇదే గ్రామంలో ఇదే అభ్యర్థులతో ఇదే రాజకీయ పార్టీ వాళ్ళతో కలిసిమెలిసి తిరిగిన వాళ్ళం, కలిసిమెలిసి ఫంక్షన్లు చేసుకున్న వాళ్ళం, కలిసిమెలిసి పొలాల్లో పనులు చేసుకున్న మనం ఈ రోజున బద్ధ శత్రువులుగా మారే ప్రమాదంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి ప్రజలు కూడా ఆలోచించండి. ఎలక్షన్లు వేరు, మన జీవన విధానం వేరు. ఎలక్షన్లు 2 రోజులు మాత్రమే ప్రయత్నం చేసుకోండి. తర్వాత జరుగుతున్న పరిణామాలు ఖచ్చితంగా చెదురుమదురు సంఘటనలు జరిగినాయి. కానీ ఈ తప్పిదాలు ఎవరి వల్ల జరిగినా సరే ఇద్దరు కూర్చొని గ్రామంలోనే చర్చించుకుంటే ఖచ్చితంగా సమస్యలకు పరిష్కారం దొరుకుద్ది. ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి నేను నాయకులను కూడా కోరుతున్నాను. నాయకులు దయచేసి రెచ్చగొట్టే ప్రసంగాలు ఇవ్వకుండా ఏ గ్రామంలో అయితే ఎక్కువ మెజారిటీ ఉన్న కార్యకర్తలు తక్కువ ఉన్న వారిని ఇబ్బంది పెడుతున్నారో ఆ ఇబ్బంది పెట్టే వారిని సముదాయించాల్సిన బాధ్యత ఆ పార్టీ అభ్యర్థిదే. ఖచ్చితంగా మీరు మీ పార్టీ కార్యకర్తలను అదుపులో ఉంచితేనట్టయితేనే మిగిలిన పార్టీ కార్యకర్తలు ఆ గ్రామంలో జీవనాన్ని కొనసాగించగలరు. మీరు లేనిపోంది పంతాలకు పోయి, పట్టింపులకు పోయి, ఎవరికి వారు పోటాపోటీగా పరామర్శల పేరుతోటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే గ్రామాలు శ్మశానాలు అవుతాయి అన్నది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు గ్రామాలన్నీ శ్మశానాలు అయిన తర్వాత మీరు ఆ శ్మశానాల మీద ఎమ్మెల్యేగా ఉండి గెలిచి కూడా మీరు సాధించేది ఏమీ లేదన్నది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.
అలానే గ్రామ ప్రజలకు కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మనం అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాల్సిన వాళ్ళం తప్పితే శత్రువుల్లా మారాల్సిన అవసరం లేదు. రాజకీయ పార్టీల కోసం 1-2 రోజులు మాత్రమే ఎలక్షన్లు తప్పితే జీవితాంతం మనం దానికోసమే బద్ధశత్రువులుగా మారాల్సిన అవసరం లేదు. 2 పార్టీల కోసం ఒకే గ్రామంలో 2 వర్గాలు పడి వీళ్ళిద్దరూ ఇప్పటిదాకా అన్నదమ్ముల్లా మెలిగిన వీళ్ళు బద్ధశత్రువుల్లా తయారవుతున్నారు. అది మన కుటుంబాలకి ప్రమాదం, మన ఊరికి ప్రమాదం, మన రాష్ట్రానికి కూడా ప్రమాదమే. దయచేసి ఈ విషయంలో సమన్వయం పాటించాలని చెప్పేసి నేను గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కోరుతున్నాను. ప్రతి గ్రామంలో ఉన్న వారిని, నాయకుల్ని మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకుండా ఖచ్చితంగా ఇరువురు మీ పార్టీ కార్యకర్తలకి సముదాయించేసి ఎక్కడ ఎవరు మెజార్టీగా ఉండేసి అవతల వారిని ఇబ్బంది పెడుతున్నారో ఆ గ్రామంలో మీ పార్టీ కార్యకర్తలను సముదాయించేసి మిగిలిన పార్టీల వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళ ఇళ్లకు వాళ్ళు వచ్చి వాళ్ళ జీవనాన్ని వాళ్ళు కొనసాగించేలాగా సహకరించాలని చెప్పి కూడా నేను ఈ అభ్యర్థుల్ని చేతులు జోడించి మరీ వేడుకుంటున్నాను. దయచేసి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేయండి. మన రాష్ట్రానికి ఆదర్శం పల్లెలు. ఈ రోజున పల్లెలు ఈ రాజకీయ కక్షల కార్పణ్యాల వల్ల శ్మశానాలుగా మారుతున్నాయనే భయం వేస్తుంది. పల్లెలు శ్మశానాలు అయిపోతే తర్వాత రాష్ట్రానికి అరిష్టం. ఈ గ్రామాల్లో ఓటర్లు లేనప్పుడు, గ్రామాల్లో పరిపాలన లేనప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఎవరు పరిపాలనిస్తారు మీరు కూడా ఒకసారి ఆలోచించండి. దయచేసి గ్రామంలో అన్ని పార్టీల వ్యక్తులు, అన్ని కులాల వ్యక్తులు, అన్ని మతాల వ్యక్తులు కలిసి జీవిస్తేనే గ్రామం అయితే తప్పితే ఏ ఒక్క పార్టీకి సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఉంటే అది గ్రామంగా ఉండదు. గ్రామంలో అందరూ ఉండాల్సిందే.